శ్యామ్ అయితే తన రెజ్యూమ్ అంతటిని పట్టుకొని ఒక ఆఫీస్కి అయితే వెళ్ళి ఇస్తాడు. అక్కడ ఉన్న మేనేజర్కి తన రెజ్యూమ్ని ఇచ్చి, ఇదిగోండి సార్, ఇదే నా రెజ్యూమ్ అని చెప్పి అంటాడు. మీకు అన్ని క్వాలిటీలు ఉన్నాయి, మాకు కావాల్సిన క్వాలిటీలన్నీ మీలో ఉన్నాయి, కానీ మీకు మేము ఈ జాబ్ ఇవ్వం, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి శ్యామ్ని అయితే పంపించేస్తారు. ఇక శ్యామ్ అలా నడుచుకుంటూ వెళ్తే ఇంతలో రుక్మిణి కారులో వచ్చి, ఏంటి శ్యామ్, నీకు జాబ్ రాలేదా? నీకు జాబ్ రాదు శ్యామ్, రాకుండా నేను చేశాను. ఇక్కడ నీ పరిస్థితే ఎలా ఉంటే అక్కడ రాధ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి రుక్మిణి శ్యామ్తో అంటుంది. అది విన్న శ్యామ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం చేస్తున్నావు రాధని అని చెప్పి అడిగితే, ఒక్కసారి ఆలోచించుకో శ్యామ్ అని చెప్పి అంటుంది. ఇక రాధ అయితే అక్కడ మ్యారేజ్ బ్యూరో పెట్టుతుంది కదా, ఆ మ్యారేజ్ బ్యూరో మంచిది కాదని, ఆ మ్యారేజ్ బ్యూరో ద్వారా అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేస్తున్నారని ఫేక్ న్యూస్ అయితే సృష్టించి ఆ న్యూస్ని అందరికీ వెళ్ళేలా చేస్తుంది. అది చూసి అందరూ అయితే మ్యారేజ్ బ్యూరో మీద రాళ్ళు విసురుతూ, అమ్మ మీరు ఇక్కడ ఖాళీ చేస్తారా లేదా మేమే ఆ సామాన్లు బయట పడేయాలా అని చెప్పి ఆ ఓనర్స్ వచ్చి అంటారు. అది విని రాధ అయితే ఓకే మేడం, ఖాళీ చేసేస్తామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాధని అలాగే శ్యామ్ని ఇద్దరిని కూడా రోడ్డు మీద పడేసిన రుక్మిణి హ్యాపీగా ఉంటుంది. If you like this video, please like, share and subscribe. Thanks for watching.